ఈరోజు మనము మునక్కాయ వేపుడు చేయబోతున్నామండి. దానికి నేను ఇక్కడ నాటు మునక్కాయలు తీసుకున్నాను. ఇంటి దగ్గర నుంచి మా అమ్మ వాళ్ళు పంపించారండి. ఈ మునక్కాయలని బాగా కట్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి రాళ్ళుప్పు కొంచెం తీసుకుంటున్నాను. రాళ్ళుప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఇవి బాగా ఉడకనిద్దాము. ఇప్పుడు మునక్కాయలు ఉడికేలోపు మనం పల్లీ పొడి తయారు చేసుకుందామండి. మునక్కాయల వేపుడికి ఇక్కడ నేను పల్లీలు కొన్ని వేయించుకుంటున్నాను. పొట్టు తీసుకున్నానండి లైట్గా. ఇప్పుడు ఈ మిక్సీకి కచ్చాపచ్చాగా మిక్సీకి పట్టేసుకుందాం ఈ శనగగింజల పొడి. చూడండి, మనకి మరీ మెత్తగా కాకుండా కొంచెం వడకలు పట్టుకోండి. సో మునక్కాడల్లోని వాటర్ తీసేసుకొని సపరేట్ చేసుకున్నానండి మునక్కాడల్ని. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు పోపు వేసేసుకుంటున్నాను. వడియం వేగిపోయిందండి. ఇప్పుడు ఈ మునక్కాడలను కూడా ఇందులో వేసేసుకోండి. పసుపు వేసుకోండి. ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. కొంచెం కారం కూడా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి పల్లీ పొడి కూడా యాడ్ చేసేసుకుందామండి. సో అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.